హలో గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 4 ఫర్ యూ. రీసెంట్‌గా చాలా తెలుగు మూవీస్ ఓటీటీలోకైతే వచ్చేసాయి. కానీ ఇప్పుడు మేము మాకు మంచిగా అనిపించిన కొన్ని నాన్ తెలుగు మూవీస్‌ని సజెస్ట్ చేస్తాం. అండ్ లాస్ట్‌లో థియేటర్‌లో ఉన్న ఒక 2 మిస్ అవ్వకూడని మూవీస్‌ని సజెస్ట్ చేస్తాం. వాటిని మిస్ అవ్వకూడదంటే వీడియో చివరి వరకు చూసేయండి. మీరు ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే. కంటెంట్‌లోకి వచ్చేస్తే మన లిస్ట్‌లోని ఫస్ట్ మూవీ ఏ డెడ్లీ అమెరికన్ మ్యారేజ్. ఇది ఒక డాక్యుమెంటరీ మూవీ. ఒక ఫ్యామిలీలో హస్బెండ్‌ని వైఫ్ బ్రూటల్‌గా చంపేసిద్ది. ఎందుకంత బ్రూటల్‌గా చంపాల్సి వచ్చింది అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. యాక్చువల్లీ ఈ మూవీ చూసాక చాలా క్వెషన్స్ రైజ్ అయ్యాయి. ఎవ్రీ క్యారెక్టర్ కేస్‌లో మిస్టరీస్‌ని రివీల్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మధ్యలో బీజీఎం వచ్చిద్ది. చాలా బాగా అనిపించింది. అండ్ ఇలాంటి డాక్యుమెంటరీ సీరీసెస్‌ని ఇండియాలో చాలా జరిగాయి. అండ్ వాటిని సజెస్ట్ చేస్తూ ఒక వీడియో కూడా చేశాం మేము. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్‌లో అండ్ పైన కార్డ్స్‌లో ఇస్తున్నాం చూసేయండి. అండ్ ఈ మూవీ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. చూసేయండి. అండ్ మన నెక్స్ట్ మూవీ వచ్చేసి నాకు ఈ మూవీ పేరు పలకటం రాలేదు. సో, పోస్టర్‌లో చూసేసేయండి. ఈ మూవీకి అండ్ 'ఫ్రాక్చర్డ్' మూవీకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే సారా వుల్ఫ్ ఈమె ఒక సోల్జర్. తను సర్వీసింగ్‌లో ఉన్నప్పుడు ఒక ట్రాజెడీ వల్ల తన హస్బెండ్‌ని కోల్పోయిద్ది. అండ్ రిటైర్ కూడా అయ్యిద్ది. అండ్ దెన్ కొన్ని ఇయర్స్ తర్వాత ఒక వర్క్ మీద యూఎస్ కన్సల్టెంట్‌కి తను అండ్ తన బాబుని తీసుకొని వచ్చిద్ది. అండ్ అదే టైమింగ్‌లో వాళ్ళ కొడుకు ఆ బిల్డింగ్‌లో మిస్ అవుతాడు. అసలు వాళ్ళ కొడుకు ఎలా మిస్ అయ్యాడు? అసలు తనకి కొడుకు ఉన్నాడా? లేదా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా మంచిగా తీశారు సినిమా. అండ్ ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. తెలుగులో అయితే లేదు. ఇంగ్లీష్‌లో చూడాల్సిందే. నెక్స్ట్ వన్ వచ్చేసి 'అపరాధి'. ఈ మూవీని నేను లాక్‌డౌన్‌లో చూసా. ఓకే. ఇప్పుడెందుకొచ్చింది ఈ మూవీ అంటే, ఇప్పుడు దీని తెలుగు డబ్బింగ్ వర్షన్ 'ఆహాలో' రిలీజ్ చేశారు. ఫహద్ ఫాజిల్ అండ్ సోబిన్ సాహిర్. సోబిన్ సాహిర్ అంటే ఎవరో తెలుసుగా? 'మంజుమల్ బాయ్స్‌లో' ఉంటారు. అండ్ దర్శన రాజేంద్రన్. ఈ 3 మెంబర్సే ఉంటారు ఈ మూవీలో. ప్లాట్‌లోకి వచ్చేస్తే ఒక కపుల్ వీకెండ్‌ని ఎంజాయ్ చేయడానికి లాంగ్ డ్రైవ్‌కి వస్తారు. అండ్ అది కూడా ఫోన్స్ లేకుండా వస్తారు. బట్ అనుకోకుండా వాళ్ళ కారు ట్రబుల్ ఇచ్చిద్ది. అండ్ షెల్టర్ కోసం దగ్గరలో ఉన్న ఒక ఇంటి డోర్‌ని నాక్ చేస్తారు. తలుపు తీస్తే ఫహద్ ఫాజిల్ ఉంటాడు. అండ్ ఆ తర్వాత ఇంట్లో ఏమైంది అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా తీశారు మూవీ. చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్లి ఆహాలో చూసేసేయండి. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏంటి మధ్యలో ఈ మూవీ వచ్చిందనుకుంటున్నారా? చెప్తాను. ఈ మూవీని నేను మా టీము థియేటర్‌లో చాలా బాగా ఎంజాయ్ చేశాం. అండ్ ఓటీటీలోకి వచ్చాక ఫ్యామిలీతో కలిసి చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. స్టోరీలోకి వచ్చేస్తే 'ఏకే ద రెడ్ డ్రాగన్' ముంబై అండ్ ఇండియాలోనే ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్. తన వైఫ్ అండ్ పిల్లోడి కోసం తన గ్యాంగ్‌స్టర్ లైఫ్‌ని వదిలేసి జైలుకి వెళ్తాడు. కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ అబ్బాయి బర్త్‌డే కోసం మంచిగా జైలు నుంచి బయటికి వచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటాడు. బట్ అదే టైమింగ్‌లో వాళ్ళ అబ్బాయి మిస్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది స్టోరీ. స్టోరీ పక్కన పెడితే ఈ మూవీ నాకు అజిత్ గారిని రిప్రజెంట్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. ఆ ఎలివేషన్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ పర్టిక్యులర్‌లీ ఆ ఓల్డ్ సాంగ్స్ అండ్ బ్యాక్ స్టోరీలో ఏకే ఫ్రెండ్స్ ఇవైతే నాకు చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఎనీవే ఈ మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగులో కూడా ఉంది. చూసి ఎంజాయ్ చేసేయండి. మన నెక్స్ట్ సజెషన్ వచ్చేసి 'ది ఇటర్నల్'. ఇది ఒక 6 ఎపిసోడ్స్ సర్వైవల్ వెబ్ సిరీస్. బేసికల్లీ ఐ లవ్ సర్వైవల్ జోనర్. ఎందుకంటే ఆ జోన్‌లోనే కదా మనుషుల్లో కులం, మతం, జాతి అనేవి ఉండవు. మనిషిలోని మానవత్వం అండ్ అలానే మనిషిలోని అసలైన క్యారెక్టర్ బయటపడేది ఇలాంటి సీరీసెస్‌లోనే అండ్ ఇలాంటి సర్వైవల్ జోనర్స్‌లో ఉన్న మూవీస్‌లోనే. ఓకే. స్టోరీలోకి వచ్చేస్తే సమ్మర్‌లో స్నో పడిద్ది. కానీ అది నార్మల్‌గా, రెగ్యులర్‌గా ఉండే స్నో అయితే కాదు. ఆ స్నో పడిన వితిన్ సెకండ్స్‌లోనే మనుషులు చనిపోతా ఉంటారు. అలాగే ఒక ఏజ్డ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఈ అపోకలిప్స్‌లో ఎలా సర్వైవ్ అయ్యారు అనేది ఈ వెబ్ సిరీస్. యాక్చువల్లీ ఇది స్నో అనే కాదు, తర్వాత కొన్ని క్రియేచర్స్‌ని కూడా వస్తాయి. 1-5 ఎపిసోడ్స్ వరకు సిరీస్ చాలా బాగుంది. కానీ లాస్ట్ ఎపిసోడ్ మాత్రం క్లమ్జీగా ఉండిద్ది. అండ్ ఇట్ లీడ్స్ టు సీజన్ 2 ఆల్సో. టైమ్ పాస్ కోసం ఈ సీరీస్‌ని చూసేయొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. బట్ తెలుగులో అయితే లేదు. ఇంగ్లీష్‌లోనే ఉంది. చూసేయండి. మన నెక్స్ట్ సజెషన్ వచ్చేసి ఒక డాక్యుమెంటరీ వెబ్ సిరీస్. 'బ్లాక్, వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్'. ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది రియల్‌గా జరిగిన స్టోరీ. ఎవ్రీ ఎపిసోడ్ ఎండింగ్‌కి ఒరిజినల్ ఫోటోస్ అండ్ ఇంటర్వ్యూ టైప్‌లో కడతారు. ఓకే. స్టోరీలోకి వచ్చేస్తే నాగ్‌పూర్‌లోని ఒక పొలిటీషియన్ దగ్గర కార్ డ్రైవర్ యొక్క కొడుకు కొన్ని మర్డర్స్ చేస్తాడు.
వాటిని ఎలాగో క్లోజ్ చేస్తారు. బట్ ఆ తర్వాత కొన్ని ఇయర్స్‌కి ఒక జర్నలిస్ట్ ఆ కేస్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. బేసిక్‌గా ఇలాంటి డాక్యుమెంటరీ సీరీస్ చాలా బాగా తీస్తారు. చాలా రియలిస్టిక్‌గా కూడా ఉంటాయి. ఇప్పటికి తెలియని ట్రూత్స్ ఉన్నాయి అంటారు ఈ కేస్‌లో. ఈ సీరీస్‌కి ఆ నేమ్ ఎందుకు పెట్టారో సీరీస్ చూస్తేనే కానీ అర్థం కాదు. అండ్ ఈ సీరీస్ అందరూ చూడాలి. ఎందుకంటే ఎలాంటి మనుషుల మధ్యన మనం ఉంటున్నామని తెలియాలి కాబట్టి. అండ్ ఈ సీరీస్ సోనీ లివ్‌లో ఉంది. తెలుగులో కూడా ఉంది. చూసేయండి. అండ్ కమింగ్ టు థియేటర్ సజెషన్స్. కొన్ని మూవీస్ ఓటీటీలోకి వచ్చాక బాధపడతాం. ఇలాంటి మూవీస్ థియేటర్‌లో ఎందుకు మిస్ అయ్యామని. అలాంటి ఒక 2 మూవీస్‌ని మేము సజెస్ట్ చేస్తున్నాం. అందులో ఫస్ట్‌ది 'అంటిల్ డాన్'. ఈ మూవీని నేను మా టీము ఖాళీగా ఉన్నాం కదా! ఏదైనా మూవీకి పోదాం అంటే వెళ్లి చూసాం. కట్ చేస్తే బుర్రపాడు ఎక్స్‌పీరియన్స్‌తో బయటికి వచ్చాం. స్టోరీలోకి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఒక అమ్మాయి వాళ్ళ సిస్టర్ కనిపించకుండా పోయిద్ది. 1 ఇయర్ తర్వాత ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఒక ఇంట్లోకి వెళ్తారు. అలాగా ఆ ఇంట్లోకి వెళ్ళాక తెలిసిద్ది. వాళ్ళ సిస్టర్‌లానే చాలామంది మిస్ అయ్యారని. సో, ఆ ఇంట్లో ఉంటే ఒక లూప్ ఆఫ్ డెత్స్ అనేవి జరుగుతా ఉంటాయి. అంటే ఒకసారి చనిపోయి, మళ్ళీ తిరిగి వచ్చి, మళ్ళీ చనిపోతా ఉంటారు. సో, ఆ లూప్ నుంచి, ఆ ఇంట్లో నుంచి బయటకి ఎలా వచ్చారు? అసలు ఆ ఇంట్లో ఎవరు మిగిలారు? అండ్ వాళ్ళ సిస్టర్‌కి ఏమైంది? అని తెలియాలంటే మూవీ చూడాల్సిందే. యాక్చువల్లీ ఈ మూవీ ఎప్పుడో థియేటర్స్ నుంచి తీసేసారనుకుంటా. బట్ ఒకవేళ ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఒకసారి ట్రైలర్ అండ్ టీజర్ చూసి కమిట్ అవ్వండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 'ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్'. ఈ ఫ్రాంచైజీ గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే క్లియర్‌గా చెప్తా వినండి. ఈ మూవీలో కొంతమంది చావు దగ్గర నుంచి తప్పించుకుంటారు. సో, అలాగ తప్పించుకున్న వాళ్ళని విధి అండ్ చావు ఎలా వేటాడతాయి అనేది స్టోరీ. అసలు ఈ మూవీ చూసినంత సేపు నాకు చాలా డిస్టర్బింగ్ ఫీలింగ్ వచ్చేది. ఎందుకంటే మన ఇంట్లో ఏదో ఒక చిన్న ఆబ్జెక్ట్ వల్లనో ఆర్ ఎక్కడో ఉన్నా ఏదో ఒక విధంగా చనిపోవటం అనేది జరిగిద్ది. ఈ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు గదా! అలాంటి కాన్సెప్ట్‌లో చావులనేవి జరుగుతా ఉంటాయి. ఈ ఫేట్ అండ్ డెత్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. అండ్ ఈ ఫ్రాంచైజీ నుంచి న్యూ మూవీ అనేది వచ్చేస్తుంది. అదే 'ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్'. టీజర్ అండ్ ట్రైలర్ చూసాక మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండిద్దనుకుంటున్నాము. మీ సరౌండింగ్ థియేటర్‌లో ఉంటే వెళ్లి చూసేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. తెలుగులో కూడా ఉంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మా ఓటీటీ సజెషన్స్ అండ్ మా థియేటర్ సజెషన్స్ నచ్చితే వెంటనే వెళ్లి ఆ మూవీస్ అండ్ సీరీసెస్‌ని చూసేసి మీకందులో ఏది బాగా నచ్చిందో మా కామెంట్స్‌లో చెప్పేసేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే స్పీడ్‌గా వెళ్లి సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ యువర్ 4 ఫర్ యూ టీమ్.